నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిని శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు భేటీ జరగడం జరిగింది తెలంగాణ ప్రజాభవన్లో. అయితే మరి ఏ అంశాలపైన చర్చ జరిగింది? సమస్యలు, విభజన సమస్యలు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి సంస్థలు విద్యుత్ బకాయిలు అయితేనేమి, విద్యుత్ నుంచి మనకు రావాల్సిన ఏదైతే డబ్బు ఉందో అది కానీ అన్ని సమస్యలు కొలిక్కు వచ్చినట్టేనా లేదా అంటే ఏం చెప్తారు? మనసుంటే మార్గం ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కల్మషం లేకుండా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి మాట్లాడితే డెఫినెట్గా మంచి ఫలితాలే వస్తాయి. వాళ్ళిద్దరూ ఆ దిశగానే ఆలోచిస్తారని అనుకుంటున్నాను. పైగా ఒకళ్ళ పట్ల ఒకళ్ళ గౌరవం, ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. ఆ దృశ్యం చాలా అపురూపంగా ఉంది. ఖచ్చితంగా వీళ్ళకి రాజకీయ శత్రువులకి అది కంటగింపుగా ఉంటుంది. వాళ్ళ ఆక్రోశంతో, ఉక్రోషంతో రగిలిపోతారు. అసూయతోటి నలిగిపోతూ ఉంటారు. ఆహాకారాలు, ఆర్తనాదాలు చేస్తారు. అది వీళ్ళు విని ఆనందించాలి. ఆహాకారాలు, ఆర్తనాదాలు. ఇంకోటి ఏంటంటే పైగా వాళ్ళిద్దరు కూడా చాలా కష్టపడి మెట్టు పైకి వచ్చిన వాళ్ళు. పంది మాంసం అమ్ముకుని యజమానులు చంపేసి ఆ గనులు లాగేసుకుని గట్టా వచ్చిన చరిత్ర కాదు. క్షేమలు పెట్టిన పొట్టలు పాములు దూరినట్టు ఉద్యమాలను దూరేసి లాగేసుకున్న వాళ్ళ చరిత్ర లేదు వాళ్ళకి. అంతే కదా. రేవంత్ రెడ్డి గారు ఒక సాధారణ కార్యకర్తగా పనిచేశాడు. జడ్పీటీసీ అయ్యాడు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు, తర్వాత ప్రతిపక్షంలో చేరాడు, అధికార పక్షంలో కాకుండా. అతని జీవితం అంతా పోరాటమే కదా. రాజకీయ జీవితం అంతా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఎన్నాళ్ళైనా. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. దాని వెనకాల ప్రజల విశ్వాసం తీసుకున్నాడు. ఏదో ఉద్యమం మీదో లేకపోతే వాళ్ళు బాబు చచ్చిపోయిన వారసత్వం మీదో రాలేదు అతను. జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అవడమే గొప్ప. అది అయ్యాడు, ప్రూవ్ చేసుకున్నాడు. అంతకుముందు చరిత్ర కూడా చూస్తారు. అంతకుముందు ఆయన పనిచేసిన పార్టీ పట్ల ఆయన అభిమానం తరగడం ఓపెన్గా చెప్పాడు. అంటే కల్మషం లేకుండా నీట్గా చెప్పాడు. అంతకుముందు ఉన్న వాళ్ళ పార్టీ నాయకుడిని పార్టీ మారినంత మాత్రం తిట్టాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. అది ఆ నిజాయితీ నచ్చింది ప్రజలకి. ఆ నాయకత్వాన్ని అంగీకరించారు. తర్వాత మిగతా నాయకులు అంగీకరించాల్సి వచ్చింది. ప్రజలు అంగీకరించిన తర్వాత వాళ్ళు అంగీకరించాలి కదా. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఒక సాధారణ రైతు కుటుంబం, కష్టపడి చదువుకున్నాడు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. చదువుకునే రోజుల్లోనే జన్మభూమిలాంటి కార్యక్రమాలు చేశాడు ఆయన. అలా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఆయన ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత రాజకీయ పార్టీలో చేరి పార్టీ టికెట్ సంపాదించుకుని లోకల్గా ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టాం, కానీ కేంద్రం నుంచి టికెట్ అతను కన్ఫర్మ్ అయింది. ఇందిరాగాంధీ గారు కన్ఫర్మ్ చేశాడు ఆయనకి టికెట్. అలా గెలిచాడు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయ్యాడు. ఆయన మంత్రిగా కూడా తన పనితీరు చూపించుకున్నాడు. ఎన్టీ రామారావు గారు లాంటి అప్పటికే లెజెండరీ హీరో, ఆయన టాప్ హీరో ఎన్టీ రామారావు గారు. చాలా చలనచిత్ర జగత్తుని ఏలిన వ్యక్తి. ఆయన దేవుడిగా చూస్తారు ప్రజలందరూ. అటువంటి వాళ్ళు అల్లుడు అయ్యాడు. తర్వాత రాజకీయ పార్టీ పెట్టినా కానీ ఆ ఉన్న పార్టీని మోసం చేయకుండా ఎన్టీ రామారావు గారు అక్కడ వాళ్ళ మామగారు పార్టీ పెట్టినా పోలేదైనా. ఓటమి ఎదురవుతుందని తెలిసినా కానీ ఓడిపోవడానికి సిద్ధపడ్డాడు తప్ప పార్టీ జంపింగ్ చేయలేదు. రాజకీయాలు మానేసి కూర్చున్న తర్వాత ఎన్టీ రామారావు గారికి అన్యాయం జరిగినప్పుడు వచ్చి నిలబడి ఆ పార్టీని ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి ఊతమిచ్చి ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అవ్వడానికి తను చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో తన బుర్రకు పదును పెట్టాడు. ఆయన సాధించారు. తర్వాత కూడా అప్పుడు వెంటనే 85 ఎలక్షన్ వచ్చింది. 85 ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు వద్దంటారా? గెలిచిన తర్వాత మంత్రి కాకుండా ఎవరిని అడ్డుకోగలరా? ఆ రెండు ఆయన చేయలేదు. ఇది తెలియదు. ఇది మాట్లాడే ఎవడున్నాయి. చంద్రబాబు నాయుడు గారు 85లో ఎమ్మెల్యే కావాలంటే అవ్వచ్చు, మంత్రి కూడా అయిపోవచ్చు. ఆయన కంట్రిబ్యూషన్ ఉంది కదా, ఈ డిజర్వ్స్ కదా. అటువంటిది ఆయన ఆ రెండు వదులుకుని 89లో పార్టీ ఓడిపోయింది, ఆయన గెలిచాడు. ప్రతిపక్ష బాధ్యత తీసుకున్నాడు రామారావు గారు. ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చేసాడు. కాబట్టి పార్టీ కేడర్ నిర్మించాడు. ఇవాళ పార్టీ నిలబడిందంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలతోటి దాని పునాది ఏర్పాటు చేశాడు. ఎన్టీఆర్ ఒక ఎమోషన్, భావోద్వేగం. ప్రతి వాళ్ళకి ఒక రకమైన ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు పొలిటికల్ కనెక్టివిటీ. కార్యకర్త, నాయకుడు, రాజకీయ పార్టీ భావజాలం ఈ లెక్కలో నడిచింది. ఇవాళ అలాగ మా పార్టీ నిలబడి ఉండడం కారణం అది. అయినా సరే ఆయన రాష్ట్రం కోసం ఆయన అంత ప్రేమించే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీలో గొప్ప పార్టీ ఉన్నా సరే ఆ పార్టీని విస్మరించి కూడా ప్రజల కోసం కష్టపడ్డారు. అది కూడా ప్రజలు గుర్తించారు. 2019 వచ్చేటప్పటికి ఆయన ఓటమి ఎదురైన 2024 ఎన్నికలు ఎదుర్కొనేటప్పటికి ప్రజలు, పార్టీ కార్యకర్తలు కూడా కసిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారే కావాలనుకున్నారు.
ఆయన వచ్చాడు. అంతేగాని ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడి ఎప్పుడన్నా ఆయన నోటి జీవితంలో పళ్ళెత్తి మాట మాట్లాడా చంద్రబాబు నాయుడు గారు? ఎవరన్నా పరుషంగా మాట్లాడా? మాట్లాడలేదు కదా. ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన? ఇలాగా వాళ్ళ కెరీర్ బిల్డప్ చేసుకున్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా బందిపోటు దొంగల్లాగా తిరిగేసి చరిత్ర ఉంది కదా, చూసుకోవాలి కదా. అందుకని వాళ్ళు గాలికి పోయారు. గాలికి వచ్చినప్పుడు గాలికి పోయారు. ఇది స్టాండర్డ్. టీడీపీ అనేటువంటిది ఈ దేశంలో ఏ పార్టీకి అంత 40 సంవత్సరాలు మన్నిన చరిత్ర లేదు. ఒకవేళ 40 సంవత్సరాలు మన్నినా కానీ ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చి ప్రజలతో ఎలాంటి సంక్షోభాలను ఎదుర్కొని నిలబడిన పార్టీ ఇంకోటి లేదు. ఒక సంక్షోభం మొత్తం చెల్లాచెదురైపోయింది. మొక్కలు పీలికలు అయిపోయినాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఒక ఆ సమావేశాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా పునర్జీవం పొందుతుంది. ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఏమనుకుంటారంటే ఇదివరకు కాంగ్రెస్ తెలుగుదేశం ఉండి మాకు వాళ్ళే ఉంటే చాలే అనుకుంటారు. అనుకోకుండా వీళ్ళకి ఎన్డీఏ ఉంది, అది కొనసాగిస్తే ఎన్డీఏ కూడా అధికారం వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చాడు కదా మళ్ళీ ఎగ్గెడదామంటే నెవర్ పెట్టలేడు. అసలు మీ పార్టీయే లేదు కదా, తెలంగాణ పార్టీ కాదు కదా మీది. భారతదేశాన్ని పెట్టుకోండి వెళ్ళి. కరెక్ట్ సమయం చూసి రిటర్న్ గిఫ్ట్ బ్రహ్మాండంగా ఇచ్చాడు కేసీఆర్ గారు. నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, ఆయన కూడా రేవంత్ రెడ్డి గారిని ఇచ్చాడు రిటర్న్ గిఫ్ట్. పవర్ఫుల్ గిఫ్ట్ అది, చిచ్చర పిడుగు.